take up higher education, technical education and skill development. So collectors అందరికీ మనం ఏమిటి అంటే జనరల్గా స్కూల్ ఎడ్యుకేషన్లో మీకు జిల్లా అధికారులు ఉంటారు, హైయర్ ఎడ్యుకేషన్లో జిల్లా అధికారులు అట్లా లేరు. సో యువర్ ఇంటరాక్షన్ ఇస్ నాట్ దాట్ రెగ్యులర్. కానీ ఏదైనా ఏమిటప్పటికీ ఇందాక చజితర్ చెప్పినట్టుగా 20 లక్షల మంది పిల్లలు హైయర్ ఎడ్యుకేషన్లో ఉన్నారు. వీఆర్ హ్యావింగ్ 20 స్టేట్ యూనివర్సిటీస్ అండ్ 10 private universities. Apart from that, there are national institutions of national importance, IITs, NIT, tribal university, central university, ఇవన్నీ కూడా ఉన్నాయి. అయితే ముఖ్యంగా for two reasons. One is that these are the students who are going to go to the job market tomorrow, and secondly, these are the students who are testing their limits also. So there are certain societal issues that come, and for that I would require your intervention. One is for the constant surveillance, and second is on the event based intervention, and we'll come to that. Sir, కానీ ముఖ్యంగా మొత్తం మీద చూస్తూ ఉంటే there are for example 2023లో 3,80,000 మంది పిల్లలు పాస్ అయితే సార్, ఇంటర్మీడియట్లో 3,68,000 మంది పిల్లలు అడ్మిట్ అయ్యారు సార్. దాంట్లో దాదాపుగా 1,20,000 మంది పిల్లలు ఇంజనీరింగ్ స్ట్రీమ్స్కి వెళ్ళారు. అంటే ఇంజనీరింగ్ ఎంపీసీ, ఇంజనీరింగ్ బైపీసీ అంటే ఫుడ్ టెక్నాలజీ, బయోటెక్నాలజీ అట్లాంటి వాటికి వెళ్ళారు. దాదాపుగా 1,65,000 పిల్లలు ఆర్ట్స్ హ్యుమానిటీస్కి వెళ్ళారు సార్. అండ్ అంటే జనరల్ యూజీ ప్రోగ్రామ్స్కి వెళ్ళారు, 3 year ప్రోగ్రామ్స్కి. అండ్ మిగతా దాదాపుగా 20,000 మంది పిల్లలు ఈ స్పెషలైజ్డ్ నర్సింగ్ ప్రోగ్రామ్స్కి, అగ్రికల్చర్, ఎక్వాకల్చర్ ఇట్లాంటి వాటికి. ఇక్కడ 25,000 మంది పిల్లలు దే హావ్ గాన్ టు ద ప్రైవేట్ యూనివర్సిటీస్ దట్ వీ హ్యావ్ సార్. 6 of them are set up during your time sir, and then 4 after that sir, earlier. And then a lot of students go to IITs and all outside the state also sir. So atla we have around Andhra Pradesh that way does well that intermediate చేసిన తర్వాత దాదాపుగా పిల్లలు higher education కి వెళ్తా ఉన్నారు. It has another impact that we are shifting our unemployment at a higher level after that. ఎందుకంటే దాదాపుగా అందరూ స్కాలర్షిప్ కూడా వస్తూ ఉంటాయి కాబట్టి అందరూ వెళ్తూ ఉంటారని. ఈ ఇయర్ సార్ our admissions are going on as per schedule sir. We have entrance examination, FSET examination. We have started the classes sir. Phase 1, phase 2 are over. Spot admissions are going on sir. దాదాపుగా ఇప్పుడు కూడా 1,20,000 మంది పిల్లలు ఇంజనీరింగ్ అడ్మిషన్ తీసుకొని ఉన్నారు. డిగ్రీ కాలేజెస్కి రేపు 10వ తేదీలోపు ఈ వాళ్ళకి సీట్స్ కేటాయించడం జరుగుతుంది. అండ్ దాని తర్వాత క్లాసెస్ మొదలైపోతాయి సార్. సో for promoting quality in higher education, again under the guidance of Honorable Minister, so we have looked at the three pillars sir: academic, institutional and partnership. I'll not spend much time on that, but ముఖ్యంగా ఇప్పుడు ఈ యూనివర్సిటీస్లో ఒక్కొక్క యూనివర్సిటీ ఒక్కొక్క విధంగా చేస్తూ ఉంది అని గౌరవ మంత్రి గారు డైరెక్షన్ మేరకు యాన్యువల్ అకాడమిక్ క్యాలెండర్ అనేది తయారు చేయడం జరిగింది. అకాడమిక్ ఎస్పెక్ట్స్ ఏవైతే ఉన్నాయో, కరికులర్ ఎస్పెక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటి అన్నిటిని స్ట్రీమ్ లైన్ చేసుకొని ఒకే టైంలో ఏవైతే ఎగ్జామినేషన్ జరగాలో, అంటే ఇప్పుడు అడ్మిషన్ సీజన్ ఉంది, దాని తర్వాత అకాడమిక్ యాక్టివిటీస్ ఉన్నాయి, ఇంటర్న్షిప్స్ ఉంటాయి, ఇతర కార్యక్రమాలు కరికులర్ యాక్టివిటీస్ ఉంటాయి, అవన్నిటిని స్ట్రీమ్ లైన్ చేయడం జరుగుతూ ఉంది. అట్లానే కరికులం రిఫార్మ్ అనేది దట్ ఈస్ అ వెరీ ఇంపార్టెంట్ పార్ట్ దట్ విల్ బి టేకన్ అప్ ఇన్ ద నెక్స్ట్ 6 months, ఎస్పెషలీ మేజర్ సబ్జెక్ట్స్ని ఇంట్రొడ్యూస్ చేయడం, అప్రెంటిస్షిప్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్స్ని ఇంట్రొడ్యూస్ చేయడం, అండ్ ఫైనలీ ఇండస్ట్రీ ఓరియంటెడ్ కోర్సెస్. ఈ సంవత్సరం కూడా సార్ టు అ సర్టన్ ఎక్స్టెంట్ వీఆర్ కవరింగ్ ఇన్ పార్ట్నర్షిప్స్ ఆల్సో సెక్టర్ స్కిల్స్ కౌన్సిల్తో. అంటే జనరల్గానే ఒక BSc డిగ్రీ, BA డిగ్రీ చేయకుండా BA రీటైల్ మేనేజ్మెంట్, BCom లాజిస్టిక్స్, BCom అకౌంటెన్సీ ఇట్లా సెక్టర్ స్కిల్ కౌన్సిల్స్తో కూడా ఒక 22 కాలేజీల్లో మాత్రమే ఈ సంవత్సరం ఇప్పుడు ఉన్నటువంటి కాలంలో ఒక నెలలో ఈ కార్యక్రమాన్ని కొంత మటుకు కుదిరించగలిగాము. బట్ గోయింగ్ ఫార్వర్డ్ అట్ ద ఇన్స్టిట్యూషనల్ లెవెల్, సో పర్ఫార్మెన్స్ రేటింగ్ అనేది ఒకటి NIRF ర్యాంకింగ్ అండ్ NAAC ర్యాంకింగ్ జరుగుతుంది. NIRF సంవత్సరానికి ఒకసారి, NAAC ర్యాంకింగ్ 3 yearsకి ఒకసారి జరుగుతుంది. ప్రస్తుతానికి ఉన్నటువంటి యూనివర్సిటీల్లో ఆంధ్ర యూనివర్సిటీ ఒకే ఒక యూనివర్సిటీ which has 76th rank in NIRF. No other university in Andhra Pradesh figures within top 100 rank. Similarly, our 2 major engineering colleges also, JNTU Kakinada and JNTU Anantapur, both of them are actually below 150 in engineering. So there is a lot that needs to be done to come up to par and improve our institutions anamata. And then finally, partnerships that have to be built for apprenticeship. అంటే ఒక 3-year ప్రోగ్రాంలో 10 monthsకి ఇంటర్న్షిప్ ఉంటుంది. ఫస్ట్ ఇయర్లో 2 months కమ్యూనిటీ సర్వీస్, సెకండ్ ఇయర్లో 4 months, థర్డ్ ఇయర్లో 4 months. సో దాదాపుగా
ఇంతమంది పిల్లలు ఇంటర్న్షిప్కి వెళ్తూ ఉన్నారంటే వీ హ్యావ్ టు ఫైండ్ దోస్ కైండ్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఆల్సో, అండ్ దాట్ ఈస్ అ బిగ్ ప్రోగ్రామ్ విచ్ విల్ బి కమింగ్ బ్యాక్ టు ఫర్ దాట్. అపార్ట్ ఫ్రమ్ దట్ సార్, లాంగ్ టర్మ్ మీడియం టర్మ్లో ఇప్పుడు సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ ఒక్కొక్క యూనివర్సిటీకి ఒక్కొక్క రికమెండ్ వంటి, ఇప్పుడు క్వాంటమ్ యూనివర్సిటీలో కెన్ బి ద హబ్ అండ్ రిమైనింగ్ బికమ్ ద స్పోక్ ఫర్ దాట్. ఏఐఎంఎల్కి ఏది ఇందాక సార్ చెప్పినట్టుగా డ్రోన్స్కి లేక ఏఆర్బిఆర్ అంటే ఆగ్మెంటెడ్ రియాలిటీ, వర్చువల్ రియాలిటీకి. సో ఇట్లా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా దే కాల్ ఇట్ యాజ్ అ నేషనల్ మిషన్ ఫర్ సైబర్ ఫిజికల్ సిస్టమ్స్. దాంట్లో మన యూనివర్సిటీస్ ఎలా ఫిట్ అవుతాయి అనేది ఆ కార్యక్రమం కూడా చేయడం జరుగుతుంది సార్. సో నెక్స్ట్ 6 monthsలో దాన్ని కూడా ఒక దారికి తీసుకొచ్చేస్తాం సార్. అండ్ దెన్ నౌ అర్లియర్ ఓన్లీ అవర్ స్టేట్ వాజ్ leading state, visionary state where universities, private institutes are set up. Now foreign universities also, UGC has enabled from 2022. ఒక గిఫ్ట్ సిటీ అహ్మదాబాద్ తప్ప ఇంకా ఎక్కడ కూడా ఆ ఫారిన్ యూనివర్సిటీస్ రావడం ఇంకా మొదలు కాలేదు. బట్ రాను రాను మన దగ్గర ఏదైతే ఏఐ యూనివర్సిటీ పెట్టుకోవాలో, ఇతర ఫారిన్ యూనివర్సిటీస్తో క్యాంపస్ పెట్టుకోవాలో, దానికి 2-3 there are 2-3 models which are there, and those will also be enabled and will come back to district collectors whenever this is coming up. Finally, on the one of the other important issues is, which government has made very clear, is on the drug-free institutions. మన ఇన్స్టిట్యూషన్స్లో ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ గంజాయి కానీ ఇతర ఎలాంటి పదార్థాలు బాడీ గురించి అంటే దాన్ని మిస్యూజ్ అవ్వడానికి వీలు లేదని. సో in 3 modes. One is for the student sensitization, second is for clean campuses and hostels with the vigilant security plan with police coordination. So we have come out with the action plan, sir. We will be presenting it to the group of ministers and then taking it forward. And it has అంటే నేషనల్ టొబాకో కంట్రోల్ ప్రోగ్రామ్లో ఎట్లయితే 18 సెట్ ఆఫ్ యాక్టివిటీస్ ఉంటాయి, అట్లానే డ్రగ్ కంట్రోల్ ప్రోగ్రామ్లో కూడా వాట్ ఆర్ ద యాక్టివిటీస్, వాటి మానిటరబిలిటీ ఎలా ఉంటుంది అనేది అది కూడా ఒక ప్లాట్ఫామ్లో తీసుకొస్తాము. మీ అందరికీ కూడా వీ విల్ బ్రింగ్ ఇట్ టు యువర్ నోటీస్ ఆల్సో. Then the next one is just coming back. So again, the support required is close monitoring. ఇందాక శశిధర్ చెప్పినట్టుగా యూనివర్సిటీస్లో కూడా ఫేషియల్ రికగ్నిషన్ యాప్ ఉంది ఫర్ టీచర్స్ ఆల్సో అండ్ ఫర్ స్టూడెంట్స్ ఆల్సో యాక్చువల్గా చేసుకోవడానికి వీలు ఉంటుంది. సో దాట్ విల్ బి మేడ్ అవైలబుల్. దెర్ ఇస్ అ డిజిటల్ ప్లాట్ఫామ్ ఫర్ యూనివర్సిటీస్, జ్ఞాన్ భూమి అనే పేరుతో దాన్ని రీమోడలింగ్ చేసుకొని ఒక డిజిటల్ ప్లాట్ఫామ్ లాగా సింగిల్ సైన్ ఆన్తో మీకు ఇస్తాం. సో దట్ యూ విల్ బి ఏబుల్ టు మానిటర్ ఎవ్రీథింగ్ యాజ్ ఫార్ ఎస్ వాట్ ఎవర్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ యూనివర్సిటీస్. అట్లానే ఇండస్ట్రీ ఇన్స్టిట్యూట్ కనెక్ట్లో మీ అవసరం చాలా వరకు ఉంటుంది. దట్ ఈస్ అ బ్రాడర్ ప్రోగ్రామ్ అండర్ స్కిల్ డెవలప్మెంట్ ఆల్సో. ఐ విల్ టాక్ అబౌట్ దట్. దెన్ యాంటీ ర్యాగింగ్, వీ డోంట్ హ్యావ్ దట్ మచ్ ఆఫ్ ప్రాబ్లమ్. ఉమెన్ సేఫ్టీ, కమ్యూనల్ హార్మోనీ అవసరాన్ని బట్టి ఇట్లాంటివి ఉంటాయండి. అండ్ మెంటల్ హెల్త్, ఆల్రెడీ వీ హ్యావ్ హ్యాడ్ 2 unfortunate incidents of suicide. In fact, today only one has happened in our engineering college. So we are very conscious of that. Every child matters, every student counts, and every incident, Honorable Minister personally is monitoring that. We would request you to look the times when suicides happen. Pillalu ఇంటి నుంచి తిరిగి వస్తారు, హాస్టల్కి వస్తారు. They are lost sometimes. They are the ones who become vulnerable. Similarly, exam pressure వలన, exam ముందు, exam result వచ్చిన తర్వాత. So we are looking at which are those vulnerable students, and there is a method of identifying those vulnerable students. So there will be methodology through which, through partners, we will be identifying children in need of care and protection. Document that. There are privacy issues also, but ఏదైనా అయినప్పటికీ ఆ పిల్లల్ని మనం ఎలా చూసుకోవాలనేది దాని గురించి కూడా చర్య తీసుకోవడం జరుగుతుంది. And all these things, we have also not had a review at the Honorable CM level. We will present it and then bring all these things to you. So this is regarding higher education. I'll quickly go to technical education and skill development, sir. Sir, technical education, sir. Before that, sir, in higher education also, look, while we have every year దాదాపుగా 4 లక్షల అడ్మిషన్ జరుగుతూ ఉంటే, in engineering we have 1,80,000 seats, 1,30,000 students take admission. So 50,000 seats vacant గా ఉంటాయి. డిగ్రీ కాలేజెస్ విషయానికి వస్తే 4,40,000 సీట్లు ఉన్నాయి, 1,70,000 మంది పిల్లలు అడ్మిషన్ తీసుకుంటారు. సో దేర్ ఇస్ అ ఓవర్ కెపాసిటీ ఇష్యూ. సిమిలర్లీ ఇన్ టెక్నికల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఆల్సో, పాలిటెక్నిక్స్ అండ్ ఐటీఐస్. పాలిటెక్నిక్స్లో ఫర్ ఎగ్జాంపుల్ 88 గవర్నమెంట్ పాలిటెక్నిక్లు ఉన్నాయి, 174 ప్రైవేట్ ఉన్నాయి. 80,480 సీట్లు ఉంటే 37,000 సీట్లు మాత్రమే ఫిల్ అవుతాయి. దాదాపుగా 40,000, 50% ఫిల్ అవుతాయి ఎవ్రీ ఇయర్. Now it has an implication for our skill program, for our 20 lakh employment also, and I'll come to that. Similarly, ITIs do slightly better. Government ITIs అయితే దాదాపుగా 80-90% వరకు సీట్లు ఫిల్ అయిపోతాయి.
ప్రైవేట్ ఐటీఐలు చాలా ఎక్కువ మొత్తంలో ఉన్నాయి. అక్కడ ఒక 40%, 45% సీట్లు మాత్రమే ఫిల్ అవుతాయి. ఐటీఐస్ హ్యావ్ బెటర్ ఎంప్లాయ్మెంట్ పర్స్పెక్టివ్స్. పాలిటెక్నిక్స్లో కొంత మటుకు ద స్టూడెంట్స్ గో ఆన్ టు ఇంజనీరింగ్, కాబట్టి జాబ్లో అంత అబ్జార్బ్ కావట్లేదు. అండ్ వీ హ్యావ్ టు రెక్టిఫై దట్ ఆల్సో at a policy level as well as at a implementation level. Now coming to the skill development programs. So the entire skill development programs, there also many departments run it. APSSDC is the nodal agency. APSSDC, you are aware, there are district skill development officers. They are of different capacities. We are building their own capacity and skill also. But ఏదైనా ఏమిటప్పటికీ ప్రధాన్ మంత్రి కౌశల్ వికాస్ యోజన అనేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్కీమ్ ఉంది అండి. దాంట్లో టిపికల్ ప్రోగ్రామ్, షార్ట్ టర్మ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఇస్ ఫర్ 3 months. ఆ 3 month ప్రోగ్రాంలో 300 hours ప్రోగ్రామ్ ఉంటుంది. అండ్ ఎవ్రీ స్టూడెంట్, అంటే ప్రతి స్టూడెంట్ని ట్రైన్ చేయడానికి దాదాపుగా 9,500 రూపాయలు ఇస్తారు. మన రాష్ట్రంలో ప్రతి కాన్స్టిట్యుయెన్సీలో 1 అన్న స్కిల్ హబ్ అనేది పెట్టడం జరిగింది. ఇది గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్లో, ఇంకా ప్రైవేట్ సెపరేట్గా ఉన్నాయి. అంటే ఐటీఐస్లో, పాలిటెక్నిక్స్లో, అన్నిటిలో, నాట్ ఆల్ ఆఫ్ దెమ్, బట్ 67 ఐటీఐస్లో, 38 పాలిటెక్నిక్స్లో అట్లా స్కిల్ హబ్స్ పెట్టామండి. అక్కడ అవి అన్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి వాళ్ళకి ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన కింద స్కిల్లింగ్ ప్రోగ్రామ్స్ వస్తాయి. అక్కడ NSQF లెవెల్ 1 to 4, అంటే 10th క్లాస్ ఫెయిల్ అయినటువంటి పిల్లలు, 12th క్లాస్ ఫెయిల్ అయినటువంటి లేక పాస్ అయిన పిల్లలు, ఐటీఐ పిల్లలు, వాళ్ళకి ట్రైనింగ్స్ ఇస్తూ ఉంటాం. 1 to 4 లెవెల్ ట్రైనింగ్స్. అట్లానే స్కిల్ స్పోక్స్ ఉన్నాయి. అది కూడా 15 days నుంచి 3 months ట్రైనింగ్ ప్రోగ్రామ్. దాంట్లో రికగ్నిషన్ ఆఫ్, అంటే ఎవరైనా, అంటే స్కిల్ అప్స్ అంటే ముందు మీరు ట్రైన్ చేయాలా, తర్వాత ప్లేస్ చేయాలా, తర్వాత వాళ్ళని చూస్తూ ఉండాలి. స్కిల్ స్పోక్స్ అంటే ఇండస్ట్రీలోనే, ఇప్పుడు ఉదాహరణకి కియా మోటార్స్ వాళ్ళు పెట్టారు, లేకపోతే శ్రీసిటీలో పెట్టారు, ఇండస్ట్రీలోనే ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ పెట్టుకోవచ్చు. వాళ్ళకి కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి కూడా ఫండింగ్ రావడానికి వీలు ఉంటుంది. అట్లానే మన దగ్గర నుంచి కూడా SSDC నుంచి కూడా ఫండింగ్ చేస్తూ ఉన్నాం. ఇవి రెండు. సో దేర్ ఆర్ 54 స్కిల్ స్పోక్స్ ఇన్ situ ట్రైనింగ్ సెంటర్స్ బై ద ఇండస్ట్రీ. మొత్తం మీద ఎక్కడ వీలు ఉంటే వీఆర్ వర్కింగ్ క్లోజ్లీ విత్ ద ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్, ఫుడ్ ప్రాసెసింగ్ డిపార్ట్మెంట్ ఆల్సో. ఏ కొత్త ప్రపోజల్ వచ్చినా మన పాలసీ లెవెల్లోనే వాళ్ళకి ఒక స్కిల్లింగ్ సెంటర్ కూడా ఇస్తామని, స్కిల్లింగ్ వాళ్ళకి ఎంత ఎంప్లాయ్మెంట్ అవసరం ఉందో దానికి తగ్గట్టుగా వాళ్ళకి అట్లాంటి స్కిల్లింగ్ ప్రోగ్రామ్స్ కూడా ఏర్పాటు చేస్తామని చెప్తా ఉన్నాం. మై రిక్వెస్ట్ టు డిస్ట్రిక్ట్ కలెక్టర్స్, దేర్ ఇస్ లాట్ ఆఫ్ ఫ్లెక్సిబిలిటీ ఇన్ డిజైనింగ్ అ ప్రోగ్రామ్. ఇట్ ఈస్ లైక్ మన్రేగాలో మీరు ఇందాక మనం విన్నాము ఎట్లయితే రకరకాల డిపార్ట్మెంట్స్ని కేటర్ చేస్తూ ఉంటారు, అట్లానే దీంట్లో కూడా ఫ్రమ్ అ వెల్డర్ టు అ గిగ్ ఎకానమీ వర్కర్, టు అ ఊబర్ ఎకానమీ వర్కర్, టు అ హైయర్ లెవెల్ వర్కర్, అ మిడిల్ లెవెల్ వర్కర్, వీ కెన్ డిజైన్ ప్రోగ్రామ్స్. దేర్ ఆర్ 40 skill sector councils, there are 200+ job roles, and we can create job roles on the fly also. So my request to all of you is, those who are in tribal districts, otherwise ekkada ఏ training program avasaram undo, please get back to us, speak to your DSDO. We will design and start those programs for you. There is no shortage of infrastructure also. Then we have skill colleges also, higher level training programs which are residential in nature, which are set up in government of India and state government institutions. ఇంతకుముందు సార్ TTDC ఉండేవి, DRDA తరఫున TTDC సెంటర్స్ ఉన్నాయి. అట్లానే యూత్ ట్రైనింగ్ సెంటర్స్ ట్రైబల్ ఏరియాస్లో ఉన్నాయి. అట్లానే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అవి కొన్ని MSME సెంటర్ ఉంది, సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ ఇన్ మెరీన్ అండ్ షిప్పింగ్ ఉంది గవర్నమెంట్ ఆఫ్ ఇండియాది విశాఖపట్నంలో. అట్లానే ఇందాక టెక్స్టైల్ది చెప్పారు, అట్లా సెంటర్స్ ఉన్నాయి. అక్కడ రెసిడెన్షియల్ మోడ్లో కూడా ట్రైనింగ్ పెట్టడానికి వీలుంది 6 నెలల వరకు. అండ్ అంతేకాకుండా responding to international scaling also, there are opportunities which are available. But all these, we are just restarting it. Ante not much was happening, so we've taken it as a challenge. 20 lakh job program is a very important thing, and we have to train our youth. 5 lakh people get added to the workforce every year in Andhra Pradesh. So we have to cater to, while skilling cannot be an afterthought. Ante చదువుకున్న తర్వాత స్కిల్లింగ్కి వెళ్ళాలనేది ఉద్దేశం లేదు. ఇన్స్టిట్యూషన్స్లో స్కిల్లింగ్ జరుగుతుంది, కానీ బయట కూడా స్కిల్లింగ్ జరుపుకునే అవకాశం ఉంటుంది. ఎంప్లాయ్మెంట్ మేళాస్ కూడా గౌరవ మంత్రి గారు చెప్పారు, ఎవ్రీ అసెంబ్లీ కన్సీలో 1 month అనేది ప్రణాళిక తయారు చేయండి. సో అండర్ నేషనల్ కెరియర్ స్కీమ్ ఆల్సో దేర్ ఇస్ సమ్ మనీ అవైలబుల్. యూ హ్యావ్ డిస్ట్రిక్ట్ ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్స్ ఆల్సో, దేర్ ఇస్ అ పోర్టల్ అవైలబుల్. సో ప్రతి కాన్స్టిట్యుయెన్సీకి ఒక చోట, ఒక స్థిరమైనటువంటి ఫిక్స్ ప్లేస్లో ఎంప్లాయ్మెంట్ మేళా జరుపుకోవాలనేది ఆలోచిస్తూ ఉన్నాం. So these are
and then finally, quickly spend time on skill sensors. So skill sensors, we are yet to present the work that has been done to the Honorable Minister and Honorable CM Sir. But we are looking at 3.5 crore working age population, 15 to 59 years. Everybody who is in working age, sir, but that is the initial thought, sir, that they need to be, their baseline skills have to be assessed. Prasthani ki, what is their demography, what are their educational qualifications, what is their work experience. Lot of big data can come together for that. And we have worked out the integrations. Avi cheskuntu basic skill profile tayar cheskoni, inka dantlo skill survey lo, inka danni certify cheyadam. Okay, these are the skills which are available with our workforce. And then the aspiration, what are the skill needs that they need? And then what is the disparity between what the industry is seeking? So one part of skill sensors will also have to be the industry sensors. Industry ki requirement unnayani, a gap ni ela bridge cheyalanedi, and then job portal petkoni job market to. While taking the private sector people also in mind. There is a Naukri.com or there are other portals, Times Job Network. So everybody becomes a partner. So like Honorable CM has said, PPP mode low. We look at what are the future jobs requirement also, because the nature of jobs is changing very fast. We will look at what kind of insights can come, and there are ways available to figure that out. At the end of the skill sensors, the expectation is there is a skill wallet. Indaka saranadga apar ID undo, that is your ID in the education space. Similarly, skilling space low linked to Aadhaar. This is your skill wallet. It is a continuous wallet. It keeps on every time you acquire a new skill. మీకు LinkedIn లో, if those of you are there, they keep on showing these are your competencies. అట్లా ప్రతి ఒక్కరికి ఆ కాంపిటెన్సీ బేస్డ్ ఫ్రేమ్వర్క్ తయారైపోవాలని రోబస్ట్ డిజిటల్ ప్లాట్ఫామ్ ఉండాలనేది అలా ఆలోచిస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. టూ ఇష్యూస్ ఇక్కడ మీరు ఓకే, ఇక్కడ మీరు చేసిన దాంట్లో మీరు హైయర్ ఎడ్యుకేషన్ కూడా ఆల్ స్టూడెంట్స్ని ఆటోమేటెడ్ పర్మనెంట్ అకాడమిక్ అకౌంట్ రిజిస్ట్రీ కానీ తీసుకొస్తే దెన్ యూ కెన్ హ్యావ్ ఎ కన్సాలిడేటెడ్ అసెస్మెంట్. మన దగ్గర ఎలాంటి స్కిల్స్ ఉన్నాయి, అకాడమిక్ స్కిల్స్, ఎవరెవరు ఏమేమి ఫాలో అవుతున్నారు అనేది ఒక ఐడియా వస్తుంది మీకు. ఇది మ్యాక్రో పిక్చర్ పెట్టుకొని then you can manage change of skills required for the global community, global market or local market or national market. ఇప్పుడు మీ దగ్గర ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి, మీరు మొత్తం లెక్కలు ఇచ్చారు. ఆ ఇన్స్టిట్యూషన్స్ అన్ని స్కిల్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి, టెక్నికల్ ఎడ్యుకేషన్ ఉంది, హైయర్ ఎడ్యుకేషన్ ఉంది, యూనివర్సిటీస్ ఉన్నాయి, ఇంటర్మీడియట్ ఉంది, ఎలిమెంటరీ స్కూల్ ఉంది. ఇవన్నీ కూడా ఫ్యూచరిస్టిక్ ఎడ్యుకేషన్ మనం ప్లాన్ చేయాలి ఇప్పుడు, నాట్ టుడే. ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ 12వ తరగతి రావాలంటే 12 years తర్వాత వస్తాడు. లేకుంటే ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ ఎంప్లాయ్మెంట్ రావాలంటే ఆఫ్టర్ 20 years. యూ హ్యావ్ టు విజువలైజ్ వాట్ టైప్ ఆఫ్ ఆపర్చునిటీస్ అవైలబుల్ అట్ దట్ టైమ్, వర్క్ బ్యాక్వర్డ్ ఇంటిగ్రేషన్ ఫ్రమ్ టుడే. వాట్ ఈస్ ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దే ఆర్ డూయింగ్, అండ్ ఆల్సో earlier long back I used to send curriculum upgradation regularly all the best universities in the world. ఇప్పుడు వదిలేసాం మనం. అది మన దగ్గర టీచర్సే కూర్చొని ఆలోచించుకుంటున్నారు. మీరు కూర్చొని ఏం ఆలోచిస్తుంది, ఏం ఆలోచనలు వస్తాయి మీకు? వాడు వెళ్ళిపోయిన తర్వాత మీరు 5 ఏళ్ళు 10 ఏళ్ళ తర్వాత మీ ఎడ్యుకేషన్ అప్గ్రేడేషన్ క్యారికులం చేస్తారట కాదు. ఒక స్టాండర్డ్ ఒక 5 ఏళ్ళకు 10 ఏళ్లకు ఆంధ్రప్రదేశ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ వరల్డ్ ది బెస్ట్. హౌ టు మేక్ ఇట్. యూనివర్సిటీస్ ఉన్నాయి, అక్రిడిటేషన్. ఒకప్పుడు ఫోకస్ పెట్టాం, అక్రిడిటేషన్ అన్నిట్లో బాగా వచ్చింది, ఇప్పుడు అన్ని పడిపోయినాయి. 5 ఏళ్లలో వెంకటేశ్వర యూనివర్సిటీ టాప్కి వెళ్ళింది. టాప్ 100 లోపల ఎన్ని ఉన్నాయి మీకు? ఇప్పుడు అన్నీ ఏది టాప్ 100 ఏది లేదు. మనం అన్నీ ఒకప్పుడు టాప్ 100లో 6 ఉన్నాయి అనుకుంటా. సేమ్ మనుషులే. నౌ యూ హ్యావ్ టు ఫిక్స్ టార్గెట్స్. ఇప్పుడు ఇలాంటివన్నీ మీరు వర్కౌట్ చేసి అక్కడి నుంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా ఇచ్చేసి 6+ చిల్డ్రన్ ఎవడైనా సరే వాళ్ళు ఉండాల్సింది స్కూల్ నెట్వర్క్లో ఉండాలి.
6 సంవత్సరాల ఏజ్ అవుతానే అంత మునుపు ఉంటే అంగన్వాడీలో ఉంటాడు. అంగన్వాడీ నుంచి నేరుగా ఇక్కడికి తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఆల్ ఇన్స్టిట్యూషన్స్ని ఇంటిగ్రేట్ చేసి ఆ యూనిక్ నెంబర్ ఇచ్చి క్యారియర్ ప్లానింగ్ చేయండి. ఎడ్యుకేషన్ క్యారియర్ అక్కడి నుంచి ప్లాన్ అవుతుంది, స్టార్ట్ అవుతుంది. దెన్ మీరు ఉండే ఇన్స్టిట్యూషన్స్ అన్ని స్పెషలైజేషన్ కూడా చేసి అక్కడి నుంచి వాళ్ళందరినీ ఏ విధంగా మీరు రీఓరియంటేషన్ కరికులం ఎవ్రీ డే ఆ స్కూల్లోనే కూర్చోవడం, బయట కూడా పోకుండా ఉండడం, వాడికి ఏమీ రాకుండా పోవడం. ఇంతవరకు నియర్ బై ఒకప్పుడు మేము చిన్నప్పుడు స్కూల్స్ నుంచి దీనికి పోయేవాళ్ళు, ఎక్కడికో ఒక బయట ఒక ఊరికి తీసేపు చూపించుకొని చూడడం, ఎక్స్కర్షన్స్కి వెళ్ళి. అవి కూడా లేవు ఇప్పుడు. దెర్ ఇస్ నో ఎక్స్పోజర్. స్పోర్ట్స్ కూడా ఆడుకునేది కూడా లేదు. ఆల్ దీస్ థింగ్స్ టోటల్గా ఒక మాటలో చెప్పాలంటే ఎడ్యుకేషన్ సిస్టమ్ అంతా కొలాప్స్ చేసేసాం. మీరు అవన్నీ కూడా తీసుకొచ్చి స్టూడెంట్స్, పిల్లలు అనేవాళ్ళు హ్యాపీగా స్ట్రెస్ లేకుండా ఆనందంగా చూసే పరిస్థితి రావాలా. అదే మరి ఆన్లైన్ ఎడ్యుకేషన్ కూడా లాస్ట్ టైం మనం ఆన్లైన్ ఎడ్యుకేషన్ కూడా తీసుకొచ్చాం. ఈవెన్ ఆన్లైన్ క్లాస్ రూమ్స్ మోడర్న్గా ఒక స్టూడియో పెట్టి ఆ స్టూడియోలో టీచర్ చెప్తే ఇంటరాక్టివ్ మోడల్ కూడా పెట్టాం. ఆ టీచర్కి ఈ టీచర్లు కూడా అందరు. వాట్ ఈస్ ది బెస్ట్ మెథడాలజీ? ఐఎమ్ నాట్ సపోర్టింగ్ దిస్ ఆర్ దట్. వాట్ ఈస్ ది బెస్ట్ మెథడాలజీ అవైలబుల్ యాజ్ ఆన్ టుడే? ఆడియో వీడియో ఎడ్యుకేషన్ అండ్ ఆల్సో ఫీల్డ్. హౌ టు బ్రింగ్ ఇట్? రెండోది అక్రిడేషన్ ఆఫ్ ఆల్ యూనివర్సిటీస్ విత్ రికగ్నైజ్డ్ ఆర్గనైజేషన్స్. కెన్ యూ డూ యువర్ స్కూల్స్ ఆల్సో అక్రిడేషన్ బై reputed organization? All schools. That every headmaster has to work in that direction. All schools has to work in that direction. అది వస్తే చాలా వరకు ఇది అవుతుంది. తర్వాత సో దీస్ ఆర్ ఆల్ సమ్ ఆఫ్ మై స్కిల్స్. మీరు ఇప్పుడు స్కిల్స్ని ఒక లెవెల్కి వచ్చి చేశారు. నిన్న మొన్న నేను డిస్కస్ చేసిన తర్వాత 20 lakh జాబ్స్ ఇస్తామని చెప్పాం. దీనికి నవేడేస్ వర్చువల్ వర్కింగ్కి డిమాండ్ ఎక్కువ పెరుగుతుంది ఇంకా. ఎందుకంటే ఆల్ కంపెనీస్ ఆర్ సెండింగ్ దెమ్ బికాస్ ఆఫ్ కాస్ట్. ఈ ఆపర్చునిటీ వచ్చినప్పుడు వాట్ ఈస్ ది పాలసీ వీ కెన్ బ్రింగ్ ఇట్? హోమ్ నైబర్హుడ్ బిజినెస్ యూనిట్స్ పెట్టడం అంటే ఒక 5 మంది కలిసి ఒక ఇల్లు రూమ్ ఉంటే ఆ రూమ్లో కూర్చొని పని చేసుకున్నట్టుగా దాన్ని ఎట్ట కరెక్ట్ చేయాలి? 20, 50, 100, 200, 500,000 వర్క్ స్టేషన్స్ క్రియేట్ చేసి ఇవి కూడా మేనేజ్మెంట్ బై ప్రైవేట్ పీపుల్. వాడికి ఇన్సెంటివ్ ఇస్తాం. మినిమం శాలరీ ఇంత, ఆవరేజ్ శాలరీ ఇంత. మ్యాక్సిమం అవసరం లేదు మనకు. మినిమం శాలరీ నువ్వు గ్యారంటీ ఇవ్వాలి, ఆవరేజ్ శాలరీ ఇంత రావాలి. ఈ రెండు వచ్చిన తర్వాత నీకు ఈ ఇన్సెంటివ్ మేము ఇస్తాం. అతను కానీ స్కిల్ డెవలప్ చేసి నెక్స్ట్ లెవెల్కి తీసుకపోతే ఆన్ ది బేస్ ఆఫ్ దాట్ విల్ గివ్ అడిషనల్ ఇన్సెంటివ్. స్కిల్ డెవలప్మెంట్ చేస్తారు అక్కడే. అతను ఇంకా వాళ్ళు బిల్డప్ చేస్తాడు, బెటర్ పొజిషన్ వస్తుంది. ఇతను ఫిజికల్గా పోవచ్చు, ఇక్కడ నుంచి పని చేసుకోవచ్చు. దానికి కూడా ఇన్సెంటివ్ ఇస్తాం ట్రైనింగ్కి. ఇలాంటి ఒక ఇన్నోవేటివ్ స్కీమ్ మీరు తీసుకొచ్చి ఎక్కడికక్కడ దీన్ని మ్యాక్సిమం మనం తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. దీన్ని స్టార్ట్ చేయాలి. కనీసం ఒక 5 లక్షల నుంచి 10 లక్షల మంది దీంట్లో మనం ఇచ్చేందుకు అవకాశాలు ఉంటాయి. దట్ ఈస్ ది ఫ్యూచర్. ఫస్ట్ దేశంలో ఇంకా కూడా ఎవరు స్ట్రక్చర్ చేయలేదు దీన్ని. నేను మొన్న చెప్పాను, వర్చువల్ వర్కింగ్కి ఒక పాలసీ తయారు చేద్దాం. ఇన్సెంటివ్ పాలసీస్, ప్రొసీజర్ అని తయారు చేద్దాం. టాప్ 100 మెంబర్స్ని పిలుద్దాం, వర్క్షాప్ పెడదాం, వాళ్ళ గైడెన్స్ తీసుకుందాం. ముందు డ్రాఫ్ట్ పేపర్ తయారు చేయండి. ఆ డ్రాఫ్ట్ పేపర్ని బేస్ చేసుకుని రమ్మంటాం, వర్క్షాప్ పెడదాం. అందరూ యాక్సెప్ట్ చేసిన తర్వాత ఒక పాలసీ తయారు చేద్దాం. ఆ పాలసీని అడాప్ట్ చేద్దాం. ఇమీడియట్గా ఒక టైం బౌండ్ ప్రోగ్రామ్ పెట్టుకుని మీరు చేయండి. అది చేస్తే దీనివల్ల ఒక ఐడియా వస్తుంది. దెన్ ఫర్దర్గా మనం ముందుకు పోవడానికి అవకాశం వస్తుంది. ఆంధ్రప్రదేశ్ షుడ్ బికమ్ వర్చువల్ వర్కింగ్ హబ్. నాలెడ్జ్ అప్గ్రేడ్ చేస్తూనే ఉంటాం, స్కిల్స్ అన్నీ కూడా అప్గ్రేడ్ చేస్తాం.
టెక్నికల్ స్కిల్స్, సాఫ్ట్ స్కిల్స్, ఎవ్రీథింగ్ ఏం కావాలో రిక్వైర్మెంట్ చేసుకుంటూ చేసి, ఒకప్పుడు మన వాళ్ళు అమెరికా పోయి పనిచేసే పరిస్థితి, ఇప్పుడు అక్కడి నుంచి అమెరికా నుంచి వచ్చి ఊర్లో వచ్చి కంపెనీలు స్టార్ట్ చేసే పరిస్థితి తీసుకురావాలి. దట్ విల్ బి అవర్ మోటివ్. ఇది కొంచెం వర్కౌట్ చేసి మీరు ఏం చేయగలుగుతారో నాకు ఒక స్కీమ్ తయారు చేయండి. ఇంకా మిగిలిన డౌట్స్ ఉంటే కలెక్టర్స్ కూడా మీరు ఒక ఎక్సర్సైజ్ చేస్తే, మీ జిల్లాలో గ్రామాల్లో వర్చువల్గా పనిచేసే వాళ్ళు చాలామంది ఉంటారు. యూ గివ్ అన్ అష్యూరెన్స్ దట్ వీ వాంట్ టు అప్గ్రేడ్ దర్ స్కిల్స్ సో దట్ బెటర్ క్యారియర్ బిల్డ్ చేయడానికి అందరిని ఎన్యూమరేట్ చేసుకోమని మీకు ఫస్ట్ పిక్చర్ వస్తుంది. ఎంతమంది గ్రామాల్లో పనిచేస్తున్నారు, ప్రతి ఒక్క గ్రామంలో 2, 3, 5, 10 మరి పనిచేసుకుంటున్నారు. కొన్ని గ్రామాల్లో 50 మంది, 100 మంది కూడా ఉన్నారు. దాంతో మనకు ఒక ఐడియా వస్తుంది. అది కూడా ఎన్యూమరేట్ చేయండి త్రూ యువర్ గ్రామ సచివాలయం. దానిపైన నెక్స్ట్ స్టెప్ నేను చెప్పిన కాన్సెప్ట్, వర్క్ స్టేషన్స్ అయితే 50, 100, 200 డిపెండింగ్ ఆన్ డిమాండ్, అవసరాన్ని బట్టి. పెద్ద టౌన్స్ ఉంటే 1000 కూడా ఇస్తాం, దానికి ఇన్సెంటివ్స్ ఇస్తాం. బి క్లాస్ టౌన్స్ అన్నిటి పంపిస్తాం. ఎంప్లాయ్మెంట్ అంతా ఓన్లీ ఇప్పుడు విశాఖపట్నం వస్తుంది. నాట్ ఓన్లీ విశాఖపట్నం, ఏ పిఠాపురమో, ఏ కుప్పమో, లేకపోతే ఇంకా నెక్స్ట్ టౌన్స్ ఉన్నాయి, అక్కడికి పంపిస్తాం. మండలాలు కూడా పంపిస్తాం. దిస్ ఈజ్ అనదర్ థింగ్. Detailed presentation review meeting lo pettam. There are a lot of other nuances not required just for the ఓకే, ఊరికి ఒక ఐడియా, ఒక థాట్ ఇచ్చాం. తర్వాత మీరందరూ కూడా ఓపెన్ నెట్వర్క్ ఫర్ డిజిటల్ కామర్స్ ఒకటి, ఇది ఇంపార్టెంట్ మీ అందరికీ. ఎందుకంటే ఓపెన్ నెట్వర్క్ ఫర్ డిజిటల్ కామర్స్ అనేది అర్లియర్ యూపీఐ మరిగా ఒకప్పుడు డిజిటల్ కరెన్సీ వచ్చినప్పుడు కొన్ని ఇవి వచ్చాయి, అప్పుడే యూపీఐ తీసుకొచ్చాం, క్యూఆర్ కోడ్ అవన్నీ తీసుకొచ్చాం. ఇప్పుడు మీరు ఇది కానీ ఓఎన్టీసీ వస్తే కన్జ్యూమర్, ప్రొడ్యూసర్ ఇద్దరిని ఒకటే ప్లాట్ఫామ్ తీసుకొస్తాం. మిగిలిన వాళ్ళందరినీ కానీ అలైన్ చేయగలిగితే, నేను ఏం కావాలన్నా ఆన్లైన్లో నేను కొనుక్కుంటాను ఓఎన్టీసీ ప్లాట్ఫామ్లో, నేను ప్రొడ్యూస్ చేసిన వస్తువులు నేను మార్కెట్ చేసుకుంటాను. దీన్ని పెద్ద ఎత్తున ట్రైనింగ్ చేయగలిగితే దిస్ ఇస్ ది ఫ్యూచర్. ఏదైనా అగ్రికల్చర్ ప్రొడ్యూస్ కావచ్చు, హ్యాండీక్రాఫ్ట్స్ కావచ్చు, లేకుంటే ఆ విలేజ్లో దొరికే ఏదైనా కావచ్చు, అవన్నీ అమ్ముకోవడానికి గ్లోబల్గా కానీ నేషనల్గా కానీ ఎక్కడ అమ్ముకోవాలన్నా ఈ ప్లాట్ఫామ్ ఉపయోగపడుతుంది. ఇది కూడా ఒకసారి హోంవర్క్ చేయండి. మీకు ఏదైనా డౌట్స్ కూడా అడిగి కనుక్కొని మీరు స్టార్ట్ చేస్తే మీకు ఒక ఐడియా వస్తుంది. ఓకే, ఏమైనా డౌట్స్ ఉంటే మీరు అడగండి.